హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండ్ అండ్ టెంపుల్స్ హిస్టరీ. మీకు ముందు ఒకటైతే చూపిస్తాను, తర్వాత మన మ్యాటర్లోకి అయితే వెళ్దాం. మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇదేంటంటే నేను కొన్ని ప్లేసెస్ అయితే మార్క్ చేసుకున్నాను, అంటే నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాలి, ఏవి ఎక్స్ప్లోర్ చేయాలని. సో అలా నాకు కనిపించిన టెంపుల్స్ అని ఇలా మార్క్ చేసుకుంటూ పెట్టుకుంటాను. అలా ఇప్పటి వరకు నేను మార్క్ చేసుకొని పెట్టుకుని 812 టెంపుల్స్ అనమాట. అందుట్లో మనం 33 వీడియోస్ అయితే కంప్లీట్ చేసేసాం. మనకి ఇది 34వ వీడియో. మనకి ఈ వీడియోకి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను, ఇది పార్ట్ 2 అనమాట. మనకి పార్ట్ 1 లో ఏమేమి ఉంటాయంటే, మనకు పార్ట్ 1 లో బ్రహ్మదేవుడి గుడి, బ్రహ్మదేవుని అష్టదిగ్బంధనం చేస్తూ కట్టిన చుట్టూ 8 గుళ్ళు ఉంటాయి. అన్ని పార్ట్ 1 లో చూపించా, ఎందుకంటే ఇక్కడ చూపించాల్సిన టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి. సో అందుకని ఏంటంటే వీడియో అది లెంత్ ఎక్కువైపోతుందని అది పార్ట్ 1 పెట్టాను. పార్ట్ 2 లో మీకు ఇంకా ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, దాదాపు ఒక 4-5 టెంపుల్స్ దాకా ఉంటాయి. మీకు అవన్నీ ఇప్పుడు పార్ట్ 2 లో చూపిస్తాను. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ చూపించాల్సిన టెంపుల్స్ లో ఇది ఒకటి. ఈ గుడి గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. అట్లనే మనకి పక్కనే ఒక నంది మండపం అయితే ఉంటుంది. సో అదొకటి చూపించాలి. అక్కడ మనకి పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది, దాదాపు ఒక 5 to 6 ఒక 5 నుంచి 6 అడుగుల దాకా ఉంటుంది ఆ నంది విగ్రహం. చాలా పెద్దది, అలాగే చాలా రేరు కూడా. సో అదొకటి. ఇంకా పక్కన మీకు కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవి కూడా చూపించాలి. మనం అయితే ఇప్పుడు ముందు ఈ గుడి దగ్గరికి అయితే వెళ్దాం. మనకి ఈ గుడి వచ్చేసరికి నాగేశ్వర స్వామి గుడి. మనకి ఇందులో శివుడు అయితే ఉంటారు. మనకి గోపురం చూడ ఎంత ఎత్తుందో, ఇది రాజగోపురం. మనకి ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మనకి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మీకు గుడి అంతా చూపిస్తూ అలాగే గుడి చరిత్ర కూడా మీకు అయితే చెప్తాను. అదే మా ఊరు నుంచి అయితే కనుక దాదాపు ఒక 70 కిలోమీటర్లు, 70 అంటే ఒక 100 కిలోమీటర్ల దాకా ఉంటది ఇంచుమించుగా. మనకి చేపూరు గ్రామంలో పూర్వం ఏంటంటే 101 బావులును 101 దేవాలయాలు ఉండేవి అనమాట. ఆ తర్వాత కాలక్రమేణా అసలు ఆ గుడి ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. మనకి చేపూరు గ్రామాన్ని పూర్వం దక్షిణ కాశీగా కూడా పిలిచేవాళ్ళు. మనకి ఇప్పుడు లోపలికి వచ్చాక గుడి అయితే ప్రస్తుతానికి క్లోజ్ లో అయితే ఉంది. సో మనం అన్ని చూపించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఉంటుంది. గుడి అయితే క్లోజ్ చేసేసారు. మీకు ఇక్కడ ఈ గుడి దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు గుడి చుట్టూ చూపిస్తాను. సో ఈ లోపు ఏమైనా గుడి కనుక తీస్తే మీకు లోపల స్వామివారు కూడా ఎట్లా ఉంటారో చూపిస్తాను. మనకి ఇక్కడ స్వామివారికి ఎదురుగా బయట అయితే మనకు ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంది. దాని మీద డిజైన్ గానీ ఆ డీటెయిల్స్ గానీ చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఇప్పుడు గుడి చరిత్ర అంతా చెప్తారనమాట. మనకి ఇక్కడ లోపల ఉన్న శివుడికి నాగేశ్వర స్వామి అనే పేరు ఎట్లా వచ్చిందంటే, పూర్వం ఈ చేబురోలు గ్రామం ఒకప్పుడు దట్టమైన అడవి, చెట్లు పుట్టలతో ఉండేదన్నమాట. సో అప్పుడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఏంటంటే వాళ్ళకి ఆవుల్ని గానీ మేకల్ని గానీ మొత్తం ఈ అడవిలోనే తోలుకుంటూ ఉండేవాళ్ళు మేత కోసం. వాళ్ళు అలా మేత కోసం పశువులన్నీ ఈ ప్రాంతంలో అయితే వదిలేవాళ్ళు. అలా వదిలినప్పుడు ఏమవుతుందంటే, ఆ మందలో ఉన్న ఒక ఆవు ఒక పెద్ద పుట్టు ఉండేది అనమాట ఇదివరకు ఇక్కడ. ఆ ఆవు ఆ పుట్ట దగ్గరికి రాగానే పొదుగు నుంచి ఆ పాలు ఆ పుట్ట మీదకి వదిలేదనమాట. అలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఆ పుట్ట దగ్గరికి వచ్చి అలా పాలు ఇవ్వడం ఒకసారి గ్రామస్తులంతా గమనిస్తారనమాట. సో తర్వాత రోజు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ పుట్ట దగ్గర ఏదో ఉందని ఆ పుట్టనంతా తవ్వుతారు. అలా తవ్వినప్పుడు మనకి స్వామివారి శివలింగం అయితే మనకు బయటకు అయితే వస్తుంది. వచ్చిన శివలింగం ఇది అనుకున్నారు, మీకు ఇప్పటిదాకా చూపించింది అది కాదు. అసలు శివలింగం అయితే మీకు లోపలైతే ఉంది. వాళ్ళు అలా పుట్టను తవ్వుతారు కదా, అలా తవ్వినప్పుడు ఏంటంటే గుణపం దెబ్బలు 2 స్వామివారి తల మీద అయితే తగులుతుంది శివలింగానికి పైన. సో ఆ గుర్తులు కూడా మనకి ఇక్కడ శివలింగం మీద అయితే ఉంటాయి. మనకి శివలింగం మన నీళ్ళు పుట్టలో ఉండడం వల్ల లోపల స్వామివారికి ఒక పాము అయితే చుట్టుకుని ఉండేది అనమాట. సో మన పుట్టలోంచి స్వామివారి విగ్రహం బయటకు తీసాక ఏమవుతుందంటే, స్వామివారి విగ్రహానికి అంటే స్వామివారి శివలింగానికి ఒక పాము చుట్టుకున్నట్టు కొన్ని అచ్చులైతే మనకి ఆ శివలింగం మీద అయితే ఉంటాయి. అవి మనం చూడాలనుకోండి, మనం అభిషేకం టైం అప్పుడు అట్లా వెళ్తే అవి మనకైతే చూపిస్తారు ఇక్కడ. సో మనం ఇప్పుడు గుడి చుట్టూ అంతా మీకు ఒకసారి చూపిస్తాను, గుడి చుట్టూ ఏమేమి ఉన్నాయో మీకు. అలాగే మనకి స్వామివారు దొరికిన పుట్ట కూడా మనకి గుడికి బ్యాక్ సైడే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. మనకి గుడి పైన అయితే సుబ్రహ్మణ్య స్వామి అలాగే పైన వినాయకుడి విగ్రహాలు అయితే చెక్కున్నాయి. మీకు ఒకసారి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి గోపురం చూడండి ఎంత బాగా కనబడుతుందో, ఎంత ఎత్తులో ఉందో. ఇది దాదాపు ఒక 5 అంతస్తుల దాకా ఉంటుంది ఈ గోపురం. అది మనకు ఒక పుట్టలోంచి శివుడు దొరికాడని చెప్పా కదా, ఆ పుట్ట ఇదే. మనకి గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడే నాగ ప్రతిమలోనే అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఆ మనకి వెనకాల ఉన్న ఆ పుట్టలోనే మనకు ఆ వెనకాల ఉన్న పుట్టలోనే శివలింగం అయితే దొరికింది. సో మనకి ఇక్కడ నాగల చవితి ఈ పుట్టలోనే చాలా మంది వచ్చి పాలు పోస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఉన్న చాలా గుళ్ళు దేనికి దానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. సో అట్లనే మనకి ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది, అది గోపురమే. ఈ గోపురం చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది, దాదాపు ఒక 5 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మనకి దీని మీద కూడా చాలా శిల్పాలు అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అట్లనే మనకి లోపల ఉన్న శివలింగం ఒకటి. ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ ఏ గుడికి ఆ గుడి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. అసలు ఇక్కడ గోపురం చూడండి, గోపురం మీద చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నారు,
అలాగే మనకి శివపార్వతులు ఉన్నారు. అలాగే మనకి పైన 10 తలల పురుగు కూడా ఉంది. ఈ 10 తలల పురుగు కైలాసాన్ని ఎత్తడానికి ట్రై చేస్తుంది కదా, మన శివుడు బటన్ వెళ్తే తొక్కంగానే కింద అణిగిపోతాడు. మనకు అలా జరిగిన సీన్ ని ఈ గోపురం మీద అయితే చెక్కారు పైన. మనకి ఇక్కడ గోపురం మీద అయితే చిలకలు అసలు మామూలుగా లేవు. వచ్చిన మొదలు గోల గోల దొబ్బుతున్నాయి. మనకి ఇక్కడ ఎక్కువ చిలకలే ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ఆ గుడి లోపల అయితే చూసాం. మన ఇట్లా బయటకు రాగానే మనకి పక్కన ఇలా నంది మండపం అయితే ఉంటుంది. మనకి దాంట్లో అయితే పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. అది చూద్దాం ఎట్లా ఉంటుందో. గుడి తలుపులు అయితే ఇంకా తీయలేదు. సో ఈ లోపు మీకు చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు చూపించేస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపు గుడి తలుపులు తీసారనుకోండి, మీకు లోపల స్వామివారిని కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మన చుట్టుపక్కల ఉన్నవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. అలా మనకి చుట్టుపక్కల ఉన్న వాటిల్లో ఈ నంది విగ్రహం అయితే ఒకటి, అలాగే పక్కన మనకి ఇంకొక శివుడి గుడి ఉంది, అలాగే శివకేశవులు కలిసి ఉన్న ఒక గుడి కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు ఎక్కుతున్న మెట్లు గానీ, మండపం గానీ, లోపల ఉన్న నందీశ్వరుడు గానీ మొత్తం ఎర్రరాతితో చెక్కబడిన శిల్పాలు అనమాట. ఇలాంటి రాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. మనం అయితే ఇప్పుడు నంది విగ్రహం అయితే చూద్దాం. విగ్రహం చూడండి అసలు మనకి ఎట్లా ఉంటుందో, ఎంత పెద్దగా ఉందో. దాదాపు ఒక 5-6 అడుగుల దాకా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద నంది విగ్రహం ఇది. ఆ చిక్కిన విధానం కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో మీకు ఇక్కడ. మనకి నందీశ్వరుడు ఉన్న మండపం చూడండి, మొత్తం ఎర్రగా ఉంటుంది. ఎర్ర రాతితో చెక్కబడింది ఇదంతా. అట్లానే మీకు ఒకసారి నందీశ్వరుడు చుట్టూ చూపిస్తాను, ఒకసారి ఎట్లా ఉందో చూడండి. మనకి ఎర్ర రాతి మీద ఆ నందీశ్వరుడు మీద చూడండి ఆ డిజైన్ అనేది ఎంత బాగా చెక్కారో. అది చూడడానికి చాలా బాగుంది. ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి ఆ డిజైన్ అది కూడా మీకు. అసలు ఆ నంది విగ్రహం మీద నా చేయి చూడండి ఎంత ఉందో. మీకు ఇప్పుడు ఈ నందీశ్వరుడి చరిత్ర అయితే చెప్తాను. మనకి ఇక్కడ పూర్వం ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఒక 1000 స్తంభాలతో కూడిన ఒక పెద్ద గుడి అయితే ఉండేదట. మనకు ఆ గుడిలో ఏంటంటే కుమారస్వామి ఉండేవారు, అలాగే ఒక నంది కూడా ఉండేది. ఆ పెద్ద నందే మనకి ఇది. తర్వాత ఏంటంటే కాలక్రమేణా ఆ గుడి అంతా నాశనం అయిపోయింది. శిథిలమైనప్పుడు ఏం చేశారంటే ఆ గుడిలో ఉన్న నందిని తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద మండపంలా కట్టి ఈ మండపంలో ఈ నందిని అయితే ఉంచారనమాట. మీరే ఒకసారి జస్ట్ ఒక బొమ్మ అయితే వేసుకోండి. 1000 స్తంభాలతో ఉన్న ఒక పెద్ద గుడి, అందులో మనకి కుమారస్వామి, ఇంత పెద్ద నంది విగ్రహం. ఎట్లా ఉండేది ఈ ప్రాంతం అంతా ఒకసారి మీరే ఇమాజినేషన్ చేసుకోండి. మనకి ఇక్కడ ఈ మండపం కట్టి ఇందులో నందీశ్వరుని ప్రతిష్ఠించి కరెక్ట్గా 100 సంవత్సరాలు అయితే అవుతుంది. 1924లో అయితే మనకి ఇక్కడ ఈ నందీశ్వరుని అయితే ఈ మండపంలో తీసుకొచ్చి పెట్టారు. సో అంతకు ముందే మనకి నందీశ్వరుడు విగ్రహం అయితే ఉంది. మనకి చాలా పురాతనమైన విగ్రహం ఇది, చాలా అరుదైంది కూడా. ఇది ఎందుకంటే ఎర్రరాతితో తయారు చేశారు కాబట్టి ఇది చాలా అరుదైంది. మనకి నందీశ్వరుని విగ్రహాల్లో మనకి ఆ వెనకాల నుంచి ఆ కొమ్ములు కానీ, ఆ చెవులు కానీ, ఆ మోపురం కానీ చాలా అద్భుతంగా అయితే చెక్కారు. మనకు అట్లానే మెడలో గంట కానీ వెనకాల డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇందాక నాగేశ్వర స్వామి గుడి అలాగే నంది మండపం కూడా చూసుకున్నాము. ఈ నంది మండపానికి పక్కనే మనకి ఇంకొక రూట్ అయితే ఉంటుంది. ఈ రూట్లో మనకి ఇంకా 2 గుళ్ళు అయితే ఉంటాయి. సో ఆ 2 గుళ్ళు ఎవరెవరు అంటే ఒకటేమో భీమేశ్వర స్వామి, ఇంకొకరిదేమో ఆదికేశవ స్వామి. సో మనకి ఇక్కడ 2 గుళ్ళు అయితే ఉంటాయి. మీకు అవి కూడా చూపిస్తాను. ఇవి కూడా చాలా పురాతనమైనవి. మనకి ఇప్పుడు ఉన్న ఈ గుళ్ళ లాగానే ఇవి కూడా చాలా పురాతనమైనవి. అవి కూడా మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే భీమేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. అది ప్రస్తుతానికి అయితే క్లోజ్ లో ఉంది. లోపలికి వెళ్ళేందుకు కూడా లేదు ఛాన్స్, ఎందుకంటే గేట్ కి తాళాలు వేసేస్తారు. ఇంకా తర్వాత మనకి ఇక్కడ ఆదికేశవ స్వామి గుడి అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఈ గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇవన్నీ చూపించేలోపు గుడి తలుపులు కూడా తీశారనుకోండి, మీకు ఆ గుడి కూడా చూపిస్తాను. సో మనకి ఆదికేశవ స్వామి గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత బాగుందో. మీకు ఒకసారి ఆదికేశవ స్వామి గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను. అలాగే మీకు ఈ గుడి చరిత్ర కూడా చెప్తాను. ఈ గుడి మనకి చాలా పురాతనమైనది. దాదాపు ఒక 800 ఏళ్ళ చరిత్ర దాకా ఉంది. మనకి దానికి సంబంధించిన శాసనం కూడా మనకి ఈ గుడిలోనే ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. మనకి ఈ గుడిలో ఉన్న స్వామిని ఆదికేశవ స్వామి అని పిలుస్తారు. మనకి ఈ స్వామికి కేశవుడు అనే పేరు ఎట్లా వచ్చిందంటే అందమైన కేశాలు ఉండడం వల్ల ఆదికేశవుడు అని చెప్తూ ఉంటారు. కేశములు అంటే జస్ట్ జుట్టు, హెయిర్ అనమాట. అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది. కేశి అనే రాక్షసుని చెప్పడం వల్ల కేశవుడు అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఈ దేవాలయాన్ని మన సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి పరిపాలన సమయంలో మనకి ఇక్కడ ఒక జియప్ప సేన అనే తండ్రి పినచోనుడు మనకి ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆయన మనకి 1213లో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. అంటే దాదాపు ఇప్పటికి 800 సంవత్సరాలు అవుతుంది. మనకి 800 సంవత్సరాలైనా ఈ ఆలయం చూడండి అసలు ఎట్లా ఉందో, కొంచెం కూడా చెక్కు చెదరలేదు. మనకు ఆ సంవత్సరంలో కట్టించినట్టుగా ఇక్కడ ఒక శాసనం కూడా ఉంది. ఆ శాసనం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇదే శాసనం అనమాట. ఈ శాసనం మనకి గుడి బయట ఉంటుంది.
మనకి ఇక్కడ ఆదికేశ్వర స్వామి గుడి పైన చూడండి, మనకి ఇక్కడ మొత్తం దశావతారాలు ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, అలాగే త్రిశూలం గుర్తు కూడా మనకి గుడి పైన ఉంటుంది. ఎందుకంటే మనకి ఆదికేశవులు కాబట్టి పైన మనకి త్రిశూలం గుర్తు కూడా ఉంటుంది. సో అట్లానే మనకి ఈ ప్రాంగణంలోనే మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. మనకి ఇందులో ఉన్న ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారనమాట. దక్షిణాభిముఖంగా ఎందుకున్నారంటే సీతాదేవిని వెతికేందుకు ఆంజనేయ స్వామి ఫస్ట్ దక్షిణాభిముఖంగానే వెళ్తారు. అందుకని మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దక్షిణాభిముఖంగానే పెట్టారు. అలాగే మనకి ఇందులోనే ఈ గుడి కొంచెం ఈశాన్యం వైపుకి తిరిగి ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని ఏ కోరిక అనుకున్న వెంటనే నెరవేరుతుందని చెప్తారు. అట్లాగే ఆంజనేయ స్వామిని కారసిద్ధి ఆంజనేయ స్వామిని, ప్రసన్న ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. ఎక్కడి నుంచో వచ్చి కూడా ఈ స్వామి వారికి అయితే మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుందని. అలాగే మనకి ఇక్కడ ఒక పెద్ద గేట్ అయితే ఉంది. అంటే లోపలికి వచ్చేందుకు ఒక పెద్ద ఎంట్రన్స్ లాగా ఉంది. చూడండి అది ఎంత పెద్దగా ఉంది గోడది. మనకి దాని మీద నెంబర్లు అవి వేసి ఉంటాయి. ఎందుకంటే ఇది మొత్తం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇదే కాదు ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ కూడా. అందుకని మనకి కొన్ని మీద ఇక్కడ నెంబర్లు అవి వేసి ఉంటాయి. మనకి అలాగే ఇక్కడ ఒక మండపం కూడా ఉంది. మనకి ఇక్కడ ఆదికేశవ స్వామి మండపం ఇది కూడా. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ చూపించాను. మనకి ఇక్కడ భీమేశ్వర స్వామి గుడి ఏంటంటే టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసారు. మీకు లోపలికి వెళ్ళి ఏమైనా చూపిద్దాం అనుకున్నా కూడా బయట అయితే గేట్ అయితే క్లోజ్ చేసేస్తుంది. సో అందుకని మీకు ఇప్పుడు బయట నుంచి అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఇక్కడతో అయితే మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నోటిఫికేషన్స్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.